ముఖ్యమంత్రి గారిని మంత్రివర్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఈరోజు వేలాది మంది రైతులు ఈరోజు నిన్నటి సాయంత్రం నుంచి వారు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు, సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రతి రైతు కూడా మరి ఈరోజు పొలాల గట్టుల కాడ ఈరోజు రైతు భరోసా వచ్చిన తర్వాత సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మరి ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే 9 రోజులలో 9,000 కోట్లు మరి రైతు భరోసా ప్రతి ఒక్క రైతుకి ఇస్తానని చెప్పి మరి ఈరోజు నిన్నటికి 9 రోజులు మరి నిన్న సాయంత్రమే పటాన్చెరు నియోజకవర్గానికి కూడా ముందు కొంచెం ఉన్నటువంటి రింగ్ రోడ్ చుట్టుముట్టు ఏదైతే ఉన్నదో మరి దాని చుట్టుముట్టు మరి కొన్ని సాంకేతిక లోపాల వల్ల రైతు భరోసా పడలేదు. మేము వెంటనే ప్రభుత్వం దృష్టికి ఉన్నటువంటి జిల్లా మంత్రివర్యుల దగ్గరికి ఉన్నటువంటి శాఖ మంత్రివర్యుల దగ్గరికి మరి వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ 22,000 మంది రైతులు ఈరోజు పంట సాగిస్తున్నటువంటి నిజాయితీ గల రైతులు మరి వారికి రైతు భరోసా చెందాలని చెప్పి మేమందరం వెళ్ళి మంత్రివర్యులు చెప్తే వారు వెంటనే స్పందించి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి మరి వెంటనే నిన్న 22,000 నికాసమైనటువంటి నిజాయితీ గలటువంటి రైతులు ఎవరైతే పంట సాగిస్తున్నారో వారికి నిన్న సాయంత్రం డబ్బులు పడడం జరిగింది. దాదాపుగా 13 కోట్ల రూపాయలు మరి నిన్న అందరి రైతుల అకౌంట్లో రైతు భరోసా పడడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఘనతనే కదా ఇది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్షపాతి కదా. రైతు కన్నీరు ఎప్పుడు కూడా కోరుకోలేదు కదా కాంగ్రెస్ పార్టీ. రైతు కళ్ళల్లో ఆనందం కోరుకుంది కాంగ్రెస్ పార్టీ, రైతు క్షేమం కోరుకుంది కాంగ్రెస్ పార్టీ. చరిత్ర మొత్తం చూసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్షాన నిలబడ్డది, రైతు ఆనందం కోరుకుంది. కాబట్టి ఈ రోజు కూడా పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వారి ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు, పెద్ద ఎత్తున సంబరాలు చేస్తా ఉన్నారు. ఈరోజు ఆగిందన్న దాన్ని కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, వాస్తవానికి నిన్నటికే 9 రోజులు, మరి అంతకన్నా ముందు వచ్చే వీళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాలేవు వస్తలేవని. ప్రతిపక్షాలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా, మీకు కొంత ఓపికలు ఉండాలి. 9 రోజులలో 9,000 కోట్లు వేస్తా అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వము. నిన్నటి వరకు 9 రోజులు అయింది. 9 రోజులలో ఈ ఉన్నటువంటి రైతులకు అందరికి కూడా, అర్హులున్నటువంటి రైతులకు అందరూ కూడా ఈరోజు రైతు భరోసా వేయడం జరిగింది. ఈరోజు ప్రతిపక్షాలు స్వార్థాల గురించి, వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి మన రైతును రెచ్చగొడతా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, సరే ఇప్పుడు ఉన్నటువంటి వేదికలో విమర్శలు ప్రతి విమర్శలు కాదు. మీ ప్రతిపక్షాలు మీరందరూ కూడా మీ పాత్ర మీరు పోషించి మీ రాజకీయ లబ్ధి మీరు పొందడానికి ప్రయత్నం చేశారు. కానీ మా పాత్ర పెద్దది. మేము అధికారంలో ఉన్నాం, మా ప్రభుత్వం అధికారంలో ఉంది. మేము మా ప్రభుత్వాన్ని వినియోగించి వాస్తవాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ ప్రాంతంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడొద్దు, కంటి తడ పెట్టొద్దన్న ఒక ఆలోచనతో మరి ఈరోజు రైతులకు అందరికి కూడా దాదాపుగా మరి గుమ్మడిదల్ల మండలితో కలుపుకొని 28,000 మంది రైతులకి ఈరోజు దాదాపుగా 18 కోట్ల చిల్లర ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ రైతులకు రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఏవైతే వాళ్ళ స్వార్థాల గురించో తొందరపాటు పడరో, రైతులు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసిర్రో వారికి ఈరోజు ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, రైతులను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ క్షేమం కోరింది కాంగ్రెస్ పార్టీ. రైతు ఆనందంగా ఉంటేనే దేశం, రాష్ట్రం, ప్రజలు అందరూ సుభిక్షంగా ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి నుంచి చరిత్ర మొత్తంలో కూడా రైతు పక్షాన నిలబడింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, పటాన్చెరు నియోజకవర్గం ఉన్నటువంటి రైతుల తరఫు నుంచి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి
తుమ్మల నాగేశ్వరరావు గారికి, దామోదర్ రాజనరసింహ గారికి, మంత్రి వివేక్ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆ రోజు మేమందరం కూడా మైకులు పట్టుకొని ఓట్లు అడిగినప్పుడు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని చెప్పి అడిగినప్పుడు ఆ రోజు మేమందరం కూడా ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ కూడా తెలుసు, దాదాపుగా 20,000 కోట్లు మరి ఈరోజు 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి రైతులకు అందరూ కూడా రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మరి బహుశా మరి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రానే మరి ఈరోజు ఒక ప్రత్యేకంగా నిలబడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతులకు రైతు భరోసా కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, రైతులను ఎప్పుడు కూడా కడుపులో పెట్టుకొని చూసుకునేది, వాళ్ళని కాపాడేది, వాళ్ళ ముఖంలో ఆనందం చూసేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రతిపక్షాలు విమర్శించవచ్చు కాక, కానీ బాధ్యత మాది. మేము మాటిచ్చినాం రైతులకి, మేము కాపాడాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి నేను ప్రతి విమర్శలు చేయకుండా నా లక్ష్యం, నా అంతిమ లక్ష్యం నా రైతు బాగుండాలి, నా రైతు ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆలోచనతో వారం రోజుల నుంచి కూడా వెళ్ళి ఉన్నాన్ని వివరించినాం. ఇక్కడ కొంచెం రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఉంది కాబట్టి, కమర్షియల్గా ఏర్పడింది కాబట్టి ఆలోచనతో, టెక్నికల్ ప్రాబ్లంతో వాస్తవమైనటువంటి నిజాయితీగా పంట సాగిస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో తీసుకోవడానికి 2 రోజులు ఆలస్యమైంది తప్ప ప్రభుత్వానికి రైతుకి ఇయ్యొద్దు అనే ఆలోచన కాదది. కాబట్టి దాని విషయంలోనే లేట్ అయింది. అది కూడా 9 రోజుల్లోకి వేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఘనత ఇదని చెప్పి చెప్తాం.